హలో నమస్తే వెల్కమ్ టు పదండి విందుకు. ప్రతి విందుకి ముందుంటుంది, ప్రతి విందులో మురిపిస్తుంది, ప్రతి విందుతో మైమరిపిస్తుంది. అందుకే పదండి విందుకులో పసందైన విందుగా నిలిచింది ది తాలింపు. మరి ఇంకెందుకండి ఆలస్యం, సైనిక్ పురిలోని ది తాలింపు రెస్టారెంట్ కి పదండి విందుకు. ఎస్, సో మనం ది తాలింపు రెస్టారెంట్ బయట ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ స్టెప్స్ దగ్గర ఉన్నాం అనమాట. నాకు ప్రతిసారి మనం రెస్టారెంట్లోకి వెళ్ళాక స్టార్ట్ చేస్తాం కదా అంబియన్స్ గురించి మాట్లాడుకోవడం, కానీ ఈరోజు నాకేమనిపించిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉందన్నమాట. స్టెప్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు కంప్లీట్గా నేచర్ లవర్స్ అయి ఉంటారు మేబీ ఈ రెస్టారెంట్ ఓనర్స్. ఇది మాత్రం పక్కాగా అర్థమవుతుంది, ఎందుకంటే కంప్లీట్ అథెంటిక్ తెలుగు క్యూజిన్ పేరు కానీ ఆ లోపల అంబియన్స్ కానీ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉందన్నమాట. సో బయట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి. సో స్టెప్స్ నుంచి వస్తున్నాం కదా మనము. స్టెప్స్ పైన చూసినట్టయితే కంప్లీట్గా అన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ మోస్ట్ లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మోస్ట్లీ మనకి ఇక్కడ నేచర్కి సంబంధించిందే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అయితే నాకు అదే అనిపిస్తుంది అనమాట. మంచి నేచర్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ప్లాంట్స్ని చెట్లను పెంచుకునే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ కూడా మొత్తం స్టెప్స్ ఎక్కుతుంటే అంత ప్లాన్స్ ఉన్నాయి. అండ్ సైడ్కి చిన్న చిన్న పోర్ట్రేట్స్ హ్యాంగ్ చేశారండి వాల్ పైన. వాటిపైన అంతా కూడా ది తాలింపు అని చెప్పేసి మంచి మంచి బ్యూటిఫుల్ పిక్చర్స్ అలా హ్యాంగ్ చేశారనమాట. సో మన స్టెప్స్ పై నుంచి వచ్చేసాము, పైకి ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాను అనమాట. నేను రెస్టారెంట్లోకి అడుగు పెట్టేశాను ఇప్పుడే. సో రెస్టారెంట్లో చూస్తుంటే డెఫినెట్గా పక్కా తెలుగు క్యూజిన్ ఎలా ఉంటుంది, ఒక అథెంటిక్ తెలుగు క్యూజిన్ సేమ్ అదేలాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నేను అన్నీ చూస్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సీటింగ్ నుంచి వాల్స్ కానీ సైడ్ కానీ రూఫ్ టాప్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి యూనో పక్కా పల్లెటూరుకి వెళ్తే ఎట్లుంటుంది ఆ పెయింటింగ్స్ కానీ ఆ ముగ్గులు అవన్నీ సేమ్ అలానే ఉందన్నమాట. సో మనం ఫస్ట్ సీటింగ్ గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ సీటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఏమో బెంచ్ టైప్లో వేశారు ఒక కార్నర్కి, ఇంకొక సైడ్ వచ్చేసి ఇదేమంటారు దీన్ని కూడా ఒక బెంచ్ లాగా క్రియేట్ చేశారు. బట్ దాన్ని వచ్చేసి మొత్తం కంప్లీట్గా బాంబూతోనే ఉందన్నమాట ఆ బెంచ్ కూడా. అండ్ ఆ టేబుల్ చూస్తున్నారా, ఇది కూడా కంప్లీట్గా, ఈ టేబుల్ కూడా కంప్లీట్గా బాంబూతోనే ఉంది. అండ్ దానిపైన మనకి బాంబూ కరెక్ట్గా బేస్ కరెక్ట్గా ఉండదు కాబట్టి దానిపైన గ్లాస్తోని ఇలా కోటింగ్ ఇచ్చేసారు. అండ్ గ్లాసెస్ వచ్చేసి ఇత్తడి గ్లాసెస్ అండి. ఇక్కడ చూసారా యూనో ఎంత ఆర్గానిక్ ఫుడ్, ఎంత ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇత్తడి గ్లాసెస్ అండ్ వాటర్ జగ్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ జగ్స్ వచ్చేసి మొత్తం కూడా మనకి రాగితో ఉందన్నమాట. రాగి మెటీరియల్ ఐడియా ఉంది కదా, సో రాగి మెటీరియల్. అండ్ సాల్ట్ బకెట్ కూడా చూసారా, ఇది ఒక బకెట్ టైప్లో ఇచ్చారనమాట. మనం ఎక్కడైనా టిష్యూ స్టాండ్స్ చూస్తాం, టిష్యూ పేపర్ స్టాండ్స్ చూస్తుంటాం, కానీ ఇక్కడ స్టాండ్ లేదు, ఒక బకెట్ టైప్లో ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా రేర్గా చూస్తుంటాం మనం ఇలాంటివి. అండ్ సాల్ట్ పాట్ కూడా ఇది మొత్తం మనకి పాట్ మెటీరియల్, అంటే మట్టి ఉంటుంది కదా బంక మట్టి, ఆ మెటీరియల్ అనమాట, క్లే మెటీరియల్ అనమాట. మన సైనిక్ పురిలోని ది తాలింపు రెస్టారెంట్లోని అంబియన్స్ మొత్తం చూసేసాం. మరి నెక్స్ట్ ఏంటి, బాగా ఆకలిస్తుంది, ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి, మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. ఎస్, సో మనం సైనిక్ పురిలోని ది తాలింపు రెస్టారెంట్లోకి వచ్చేసాము. మరి అంబియన్స్ చూస్తే అసలు అద్దరు కొట్టేసిందండి. కంప్లీట్గా ఒక పక్క విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. మరి నేనైతే ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎప్పుడెప్పుడా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. మరి ఫుడ్లోకి వెళ్ళే ముందు మేనేజర్తో మాట్లాడతాం మనం మామూలుగా, కానీ ఈ రోజు మీకు సర్ప్రైజ్ ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్స్ అనమాట, ఇద్దరితో మాట్లాడబోతున్నాం మనము. వాళ్ళని పరిచయం చేసుకుందాం. హలో అండి, మీ పేరు? హేమంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పేరేంటి? రోహన్. ఎలా ఉన్నారు? ఫైనా? నార్మల్ ఫైనా? అదిరిపోయి రెస్టారెంట్ పెట్టేశారు, అసలు ఫుల్ జోష్కున్నాలి. యాక్చువల్లీ బాగున్నారు. ఓకే,
సో చెప్పండి, వాట్ ఈస్ ది తాలింపు? కాన్సెప్ట్ బేస్ మీద స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఇద్దరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, యాక్చువల్లీ టూరిజం ఇంకా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. సో ఇద్దరం అనుకున్నాం, ప్లాన్ చేసినాం. చిన్న ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, చిన్న ఇట్లా బడ్జెట్ లో ప్లాన్ చేద్దాం, విలేజ్ స్టైల్లో వితౌట్ ఏసీస్ ఎన్ని అసలు ఏం ఉండొద్దు, ఎట్లా ఉంటే ఓన్లీ ఫుడ్ కోసం వచ్చి తినేసి వెళ్ళిపోవాలి. అసలు ఆ పేరు ఎలా వచ్చిందండి ది తాలింపు? తాలింపు ఏంటి ది తాలింపు? అంటే లోకల్ కుజిన్, రీజనల్ కుజిన్. సో తడక అంటే తెలుగులో తాలింపు. అర్థమవుతుంది మీ లాంగ్వేజ్, మీ స్లాంగ్. తాలింపు అనే పేరు అన్ని కలిపి తెలంగాణ, పక్క తెలంగాణ. అట్లా అది యాక్చువల్లీ ఎక్కడ లేదు తెలంగాణ సపరేట్ కుజిన్. సో మేము అట్లా డిజైన్ చేసినాం. సో వి ట్రైడ్ ఇట్. సో నడుస్తుంది మంచిగా. ఓకే, అట్లా నడుస్తుంది. ఎవరి ఐడియా? ఇద్దరు రెస్టారెంట్ పెట్టాలి, ఓన్లీ తెలంగాణ క్యూజిన్ పెట్టాలి అని చెప్పేసి ఎవరు? యాక్చువల్లీ అదే అనుకున్నాం, ఇద్దరిది ఐడియా. యాక్చువల్లీ అది అనుకున్నాం యాక్చువల్లీ. అంటే చదువుకున్నప్పటి నుంచే ప్లాన్? లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా అనుకోకుండా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇంకోటి ఫస్ట్ మా స్టూడెంట్స్ అంటే కాలేజ్ నుంచి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది మేమే. ఓకే, బిజినెస్ లో మిగతా వాళ్ళంతా వర్కింగ్ లో ఉన్నారు. ఓకే. సో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మన హేమంత్ గారే షెఫ్ కూడా అన్నమాట ఇక్కడ కదా, అందుకే షెఫ్ డ్రెస్ లో ఉన్నారు. సూపర్. సో ఈరోజు అన్ని మీ చేతులతోనే పెడుతున్నారా? ఏంటి స్పెషల్ ఫుడ్ ఏంటి ఇక్కడ? స్పెషల్ యాక్చువల్ గా అసలు మాక్సిమం పీపుల్ వచ్చేది స్పైసీనెస్. ఇక్కడ తెలంగాణ అంటే స్పైసీనెస్, ఎవరైతే ఎక్కువ స్పైసీ కావాలనుకుంటారో వాళ్ళు వస్తున్నారు ఎక్కువ. ఓకే. సో ఇక్కడ ఏంటి సిగ్నేచర్ ఫుడ్ ఏమైనా ఉందా? సిగ్నేచర్ ఫుడ్ మా దగ్గర వచ్చేసి స్టార్టర్స్ లో కోడి వింగ్స్ ఎక్కువ. కోడి వింగ్స్? కోడి వింగ్స్ నా ఓన్ రెసిపీ అది. సైనిక్ పురిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కోడి వింగ్స్ అని అనిపిస్తుంది. అందరు మాక్సిమం అందరూ కోడి వింగ్స్, తర్వాత చికెన్ వేపుడు ఒకటి, పాయా, బేజా అండ్ బ్రెయిన్ ఫ్రై, ఇవన్నీ వీకెండ్స్. అవి తినడానికి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఈ 3 days ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది రెస్టారెంట్. ఓకే. ఓన్లీ దానికోసమని స్పెషల్ గా చాలా దూరం నుంచి వస్తారు, ఎందుకంటే రెస్టారెంట్స్ లో దొరకవు అవి. ఇలాంటి అంబియన్స్ తోని ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు మాకేం టేస్ట్ చేపిస్తున్నారు? ఇవాళ చేసింది యాక్చువల్ మా సిగ్నేచర్ డిషెస్ అన్ని చేసినాము. కోడి వింగ్స్ ఉన్నాయి, కోడి వేపుడు ఉంది, తర్వాత ఇంకా మనకి కంసు పిట్టా ఉంది. కంసు పిట్టా ఉంది, తర్వాత బేజా ఫ్రై ఉంది, తర్వాత పన్నీర్ ముట్టీస్. పన్నీర్ ముట్టీస్ రెస్టారెంట్స్ లో దొరకవు. అవును, ఏ రెస్టారెంట్ లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ముట్టీస్. సో కీమా ముట్టీస్ అండ్ పన్నీర్ ముట్టీస్. సూపర్. అయితే మాకు మంచి ఫుడ్ ప్రెజెంట్ చేయండి ఈరోజు. ఇట్లా వావ్ అనేసి అది మొత్తం బంజారాస్, జూబ్లీస్ అన్న అటు సైడ్ అంతా కూడా మొత్తం ఇట్లా ఏమంటారు స్ప్రెడ్ అయిపోవాలి. ది తాలింపు అంతే కదా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎస్, మనం ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్స్ తో మాట్లాడేసాము. ఒకళ్ళు షెఫ్ కూడా అంటే అన్ని స్పెషల్ డిషెస్ పేర్లు అన్ని చెప్పేశారు. నాకైతే మౌత్ వాటరింగ్. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్ నిజంగా. ఎస్, మాకు హేమంత్ గారు చెప్పినట్టు బోల్డ్ అనే ఐటమ్స్ నా ముందు ఉన్నాయి. ఆయన చెప్పిన అన్ని సిగ్నేచర్ డిషెస్, స్పెషల్ డిషెస్, ఏమంటారు కంప్లీట్ తెలంగాణలో దొరికే స్పెషల్ డిషెస్ అన్నీ కూడా ఎక్కడ బయట రెస్టారెంట్స్లో మనకు కొన్ని దొరకవు, బట్ అవి కూడా ఈరోజు ఇక్కడ అవైలబుల్. నాకు యాజ్ యూజువల్గా ఫస్ట్ వచ్చేసి వెజ్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ వెజ్ స్టార్టర్ వచ్చేసి మనకి పన్నీర్ ముట్టిలు. ఎప్పుడన్నా విన్నారా? వినలేదు కదా? నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా వినలేదు. బేసిక్గా ముట్టీస్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, బయట రెస్టారెంట్స్లో దొరకదు. బట్ పన్నీర్లో అంటే వెజ్లో కూడా, అంటే నార్మల్గా ముట్టీస్ అంటే మనం మటన్తో తయారు చేస్తారు బేసిక్గా, కీమా తోటి. సో ఈరోజు నేను వెజ్లో కూడా ట్రై చేయబోతున్నాను, దట్ ఈస్ పన్నీర్ ముట్టీస్ అనమాట. సో ట్రేస్ చేసి చెప్పేస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అనేది. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. యాక్చువల్లీ పన్నీర్లో చాలా వెరైటీస్ తింటుంటాం మనము నార్మల్గానే, బట్ ముట్టీస్ అనేది డిఫరెంట్ ఐటమ్ కదా. పైన అంతా క్రిస్పీగా ఉంది, లోపల పన్నీర్ ఆ సాఫ్ట్నెస్, వెరీ నైస్. అండ్ ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన రెస్టారెంట్లో, ది తాలింపు రెస్టారెంట్లో నార్మల్గా మనకి కబాబ్స్కి కానీ ఇలాంటి ఫ్రై ఐటమ్స్కి
ఏమంటారు కాంబినేషన్ చట్నీ వచ్చేసి మింట్ చట్నీ ఇస్తారు కదా, బట్ ఇక్కడ వచ్చేసి టొమాటో చట్నీ అనమాట. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. సో టొమాటో చట్నీతో కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, ఈ టొమాటో చట్నీ అయితే నేను పక్కా ఇంట్లో తిన్నట్టే ఉంది. వెరీ టేస్టీ, మంచి స్పైసీగా ఉంది. సో నైస్. మరి ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను రెస్టారెంట్ ఫుడ్ తినబోతున్నాను. అంటే మన ది తాలింపు రెస్టారెంట్లో కీమా ముట్టీస్ ట్రై చేసి చెప్పేస్తాను. ఫస్ట్ టైం ఎవర్ నేను బయట ముట్టీస్ ట్రై చేయడం, వినడం కూడా దొరుకుతుందని. దీనికి కాంబినేషన్ కూడా యాజ్ యూజువల్ మనకి టొమాటో చట్నీ అండ్ అనియన్స్ అండ్ కొరియాండర్ తోటి గార్నిష్ చేశారు. సో కీమా ముట్టీస్, వెరీ ఎక్సైటెడ్. సేమ్ హోమ్ ఫుడ్ తిన్నట్టే ఉందండి, అంత టేస్టీగా ఉంది. పైన అంత క్రిస్పీగా, లోపల కీమా టెండర్గా ఉంది. స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి మంచి స్పైసీగా ఉంది తెలుసా. డెఫినెట్గా ఇలాంటి స్టార్టర్స్ ఉంటే అసలు ఇంకేం అక్కర్లేదు, తిని బతికేయచ్చు అసలు, అంత టేస్టీగా ఉంది. సో టొమాటో చట్నీతో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. వెరీ వెరీ టేస్టీ. పన్నీర్ ముట్టీస్తో ఎంత బాగుందో దీంతో ఇంకా బాగుంది, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి. బేసిక్గా నాన్ వెజ్ లవర్స్కి పండగ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ఒక్కటి ఆర్డర్ చేసి. సో ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో మన నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి చికెన్ వేపుడు. మంచి రోస్ట్ ఐటమ్ అండి, చూస్తేనే తెలుస్తుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసి చెప్పేస్తాను. నిజంగా చెప్తున్నా కదా, టేస్ట్ ఈజ్ అమేజింగ్ అండి. నాకు నిజంగా చాలా నచ్చింది. ఈ ఫుడ్ కోసం నిజంగా అంత దూరం నుంచి అంతమంది వస్తున్నారా అంటే ఫస్ట్లో నమ్మబుద్ధి కాలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నేనే వస్తాను. అందరి గురించి ఎందుకు కానీ స్వయంగా నేనే వస్తాను అనమాట అంత దూరం నుంచి ఈ ఫుడ్ కోసం. అంత టేస్టీగా ఉంది, వెరీ నైస్. అండ్ యాజ్ యూజువల్ దీనికి కూడా కాంబినేషన్ మనకి టొమాటో చట్నీయే. సో నిజంగా చెప్తున్నాను, అస్సలు మర్చిపోతూ ది తాలింపు రెస్టారెంట్ వచ్చేయండి, ఫుడ్ టేస్ట్ చేయండి, ఫుల్ పండుగ చేసుకుంటారు. వావ్ మ్యాగీ, ఎంత మంచి రెస్టారెంట్ చెప్పినావు, అసలు ఎంత మంచి రెస్టారెంట్ని సజెస్ట్ చేసినావు అని మీరే ఫీల్ అవుతారు అనమాట. సూపర్ టేస్ట్. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్ వచ్చేసి మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మనం ఇప్పటి వరకు మన పదండి విందుకులో ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట ఈ ఒక్క డిష్ మాత్రం. దట్ ఈస్ కంసుపిట్ట వేపుడు. ఎస్, మీరు విన్నది నిజమే. చాలా రేర్గా దొరుకుతుంది, చాలా రేర్గా తింటుంటారు ఎక్కువ జనాలు. బట్ ఈరోజు మాత్రం నేను ఫుల్ అసలు పండగ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫుడ్తోనే, ఎందుకంటే అన్నీ నా ఫేవరెట్ ఐటమ్సే కాబట్టి. ఆల్రైట్, కంసుపిట్ట వేపుడు నేను ట్రై చేసి చెప్పేస్తాను. ఇది తిని నిజంగా చాలా రోజులైంది, మళ్ళీ తింటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్, నిజంగా మీరు ట్రై చేయాల్సిన ఒక స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ది తాలింపు రెస్టారెంట్లో ఇది ఒక సిగ్నేచర్ డిష్ అండ్ తెలంగాణలో ఒక స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. సూపర్ ఉంది. పైన అంతా కూడా లేయరు కొట్టెడ్ కాబట్టి అదంతా క్రిస్పీగా ఉంది, లోపల వచ్చేసి సాఫ్ట్గా అలా జ్యూస్ వస్తుంది అనమాట. వావ్, అమేజింగ్. నేను చెప్తుంటేనే మీకు మౌత్ వాటర్ అవుతుందని నాకు అర్థమైపోయింది. సో మరి ఎందుకు లేట్, వచ్చేయండి సైనిక్పురికి, వెంటనే వచ్చేసి అన్ని డిషెస్ టేస్ట్ చేసేయండి. ఈరోజు అన్ని పేర్లు చెప్పేస్తాను అండ్ లాస్ట్లో ఇందులో ఏది స్పెషల్ అనేది కూడా నేను చెప్తాను మీకు. సో ఈ కంసుపిట్ట వేపుడు అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్లోకి మనం ఎంటర్ అయిపోయాము. మెయిన్ కోర్స్లో ఇక్కడ చూస్తుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. వాటి కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ బిర్యానీస్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, ఫ్రైస్ ఉన్నాయి, రోటీస్లో 2 వెరైటీస్ అంటే జొన్న రొట్టె ఉంది, నార్మల్ పుల్కా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి నేను
తెలంగాణ స్పెషల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. ఇక్కడ వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిష్ అని చెప్పారు. సో తెలంగాణ స్పెషల్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఇది ఒక ఫెస్టివల్కి ప్రిపేర్ చేస్తారండి. మీకు అందరికి ఐడియానే ఉంటుంది. ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేస్తారన్నమాట కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తినే మ్యాక్సిమం ఐటమ్స్ తెలుసా, బయట రెస్టారెంట్స్లో కాకుండా స్పెషల్గా ఇంట్లో వండుకొని తినే ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ చూస్తున్నాను నేను. సో మంచి హోమ్లీ ఫీలింగ్ ఉంది. మీరు ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చేసేయండి. సో నేను ఈ స్పెషల్ మిక్స్డ్ వెజ్ కర్రీని మన పుల్కా అనమాట, అంటే ఆయిల్ లేకుండా చేస్తారు కదా అది. సో పుల్కాతో నేను ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది అనేది. పుల్కా అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఈవెన్ దో ఆయిల్ వేయకపోయినా కూడా ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ టెండర్. అండ్ కర్రీ వచ్చేసి ఇంకా చెప్పనక్కర్లేదు, స్పైసెస్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంట్లో తిన్నదానికన్నా కూడా బెటర్గా ఉంది. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తెలుసా కర్రీ, ఎందుకంటే మిక్స్డ్ వెజిటబుల్స్ కదా, చాలా రేర్గా తింటాము ఇలాంటి కర్రీస్. డోంట్ ఫర్గెట్ ది తాలింపు. సో ఇదిలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో నెక్స్ట్ వచ్చేసి రోటీతోనే నేను 2 కర్రీస్ ట్రై చేయబోతున్నాను అనమాట. ఇట్స్ నాట్ కర్రీస్, యాక్చువల్లీ ఫ్రై ఐటమ్స్. అవేంటంటే చాలా స్పెషల్ ఐటమ్స్ మనకి ఇక్కడ తెలంగాణలో బాగా తింటారండి ఇవి. బేజా ఫ్రై అండ్ బోటీ ఫ్రై. రైట్లో ఉన్నది బేజా ఫ్రై అండ్ లెఫ్ట్లో ఉన్నది బోటీ ఫ్రై అనమాట. ఇవి 2 స్పెషల్ డిషెస్ అండ్ ఇక్కడ కొన్ని సిగ్నేచర్ డిషెస్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇవి కూడా ఓన్లీ మనకి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, అంటే వీకెండ్స్లోనే దొరుకుతుంది అనమాట. సో లేట్ ఎందుకు, సో బేజా ఫ్రైతో పుల్కా, పుల్కాతో బేజా ఫ్రై ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉంది అని. సూపర్ టేస్ట్. ఇంకా ఇది బాగుంది అది బాగుంది అని ఒక్కొక్కటి చెప్పడానికి కూడా వీలవ్వట్లేదు, ఎందుకంటే ఒకదాన్ని మించిన ఒకటి ఉందన్నమాట టేస్ట్. అమేజింగ్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ బేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై నాకు చాలా ఫేవరెట్ ఫుడ్, అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్. ఎవ్రీ వీకెండ్ నేను కంపల్సరీ తింటాను అనమాట బేజా ఫ్రై. ఈసారి నుంచి మా ఇంట్లో ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు, గొడవ చేసుకొని ది తాలింపు రెస్టారెంట్కి వచ్చేసి తినేస్తాను. అంత నచ్చింది నాకు టేస్ట్. వెరీ నైస్, వెరీ టేస్టీ. అండ్ బ్రెయిన్ కూడా ఎంత సాఫ్ట్గా, అమేజింగ్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బోటీ ఫ్రైతో ట్రై చేసి చెప్పేస్తాను. చాలా మంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోరు బోటీ, ఎందుకంటే బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి మంచిగా ది తాలింపు రెస్టారెంట్కి వచ్చేసి హ్యాపీగా ఆర్డర్ చేసుకొని అప్పటికప్పుడు తినేయచ్చు, ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. బోటీ ఫ్రై నిజంగా చాలా బాగుందండి టేస్ట్. మీరు ఇక్కడ అన్ని డిషెస్ మనకి హేమంత్ గారు చెప్పినట్టు ఫస్ట్లో చెప్పారు కదా, అన్నీ స్పైసీగా ఉంటాయండి. ఆ స్పైసీ ఫుడ్ కోసమే చాలామంది వస్తుంటారని. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ప్రతి ఒక్క డిష్ స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంది మెయిన్గా చెప్పాలంటే. సో బోటీ ఫ్రైని నేను చిన్నప్పుడు తెలుసా పైప్స్ కర్రీ అనేదాన్ని, అన్ని పైప్స్ ఉంటుంది కదా, సో అలా నిజంగా చాలా బాగుంది. ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయాలని కొంతమంది ఉంటారు కదా, అంటే ఫుడీస్ ఉంటారు కదా మెయిన్గా, అలాంటి వాళ్ళకి ది తాలింపు ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. డోంట్ ఫర్గెట్ సైనిక్ పూరిలోని ది తాలింపు రెస్టారెంట్కి వచ్చేసేయండి, ఇవన్నీ టేస్ట్ చేసేయచ్చు. యమ్మీ ఫుడ్. ఇదిలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. నేను ట్రై చేసే బిర్యానీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ ఏంటి, ఫ్రై పీస్ ఏంటి, ఇక్కడైతే చికెన్ కనిపిస్తుంది,
మరి ఫ్రై పీస్ ఏంటి, చికెన్ ఫ్రై చేసి ప్రిపేర్ చేస్తారేమో చూద్దాం. టేస్ట్ చేసి చెప్పేసాను ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందో. డిఫరెంట్గా ఉందండి టేస్ట్ అయితే, ఎందుకంటే నార్మల్గా మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా వెరైటీస్ తింటాము. ఈ ఫ్రై పీస్ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే చికెన్ని ఆల్రెడీ ముందే ఫ్రై చేసి ఆ తర్వాత ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడతో ఫుడ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ వెళ్ళి మనము ఇక్కడ వచ్చే చాలామంది, చాలా క్రౌడెడ్గా ఉంది ఈ ప్లేస్ కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళని అడుగుదాం. అంటే ఇక్కడికి వస్తారు కదా కస్టమర్స్, వాళ్ళని వెళ్ళి అడుగుదాం వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అసలు ఎన్నిసార్లు విజిట్ అవుతారు, ఏం నచ్చింది వాళ్ళకి ఇది తాలింపు రెస్టారెంట్లో అనేసి. నేను చెప్పినవన్నీ నిజమా కాదా అని వాళ్ళతోనే చెప్పిస్తాను నేను మీకు. ఎస్, సో మనమైతే ఫుడ్ టేస్ట్ చేసాము. పిచ్చ టేస్టీగా ఉంది, మనకు చాలా ఎక్కువ నచ్చేసింది అనమాట ది తాలింపు రెస్టారెంట్లో ఫుడ్. మరి ఇక్కడ ఒక 3 మెంబర్స్ ఒక గ్యాంగ్ కూర్చొని బాగా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ఏం ఆర్డర్ చేద్దాం, ఏం తినేద్దాం అనేసి. మరి వాళ్ళని వెళ్ళి కొద్దిసేపు డిస్టర్బ్ చేసేద్దాం పదండి. హలో, అంతేనా? కొంచెం గట్టిగా ప్లీజ్. ఇంకా తినలే కదా, అందుకని తినకపోయినా కూడా ఇట్లాంటి అంబియన్స్ చూసాక గట్టిగా మాట్లాడాలి. ఈ అంబియన్స్ కోసమే మేము చాలా దూరం నుంచి వస్తాము రెగ్యులర్ గా. మేము కూడా చాలా దూరం నుంచి వచ్చినాం ఈరోజు. సరే, ఎన్నిసార్లు వచ్చారు ది తాలింపు రెస్టారెంట్ కి? ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంటాము, అప్పుడప్పుడు పార్సల్స్ తీసుకెళ్తుంటాము. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు ఇక్కడ సాంబార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై చాలా నచ్చుతుంది. సాంబార్ రైస్ అండ్ చికెన్ ఫ్రై, ఓకే. సో అది మీ ఫేవరెట్. ఈ రోజు ఏం ఆర్డర్ ఇస్తున్నారు? ఇందా నుంచి డిస్కస్ చేస్తున్నారు మెనూ కార్డ్ పట్టుకొని చూస్తున్నారు. ఈ రోజు మా ఫ్రెండ్ వచ్చాడు కళ్యాణ్, సో ఈ రోజు ఆయన ఆర్డర్ చేస్తారు. ఓకే, సో మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు ఆర్డర్ చేయడానికి? కోడి వింగ్స్. కోడి వింగ్స్. సో మీరు ఎక్కువ ఆర్డర్ చేసే ఫుడ్ ఏంది ఇక్కడ? బాగా సాంబార్ రైస్ అదొకటేనా? లేదు, ప్లేన్ రైస్, తర్వాత తోటకూర, మాంసం గానీ. ఇక్కడ స్పెషల్ ఫుడ్స్ ఏదైనా చెప్పండి. మీరు ఇక్కడ అన్ని స్పెషలే అనిపిస్తాయి. ఓకే, సో నేను రెగ్యులర్ గా వస్తా ఉంటాం చెప్పినట్టు. సో ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. బయట రెస్టారెంట్స్ కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది అంబియన్స్ విషయంలో కానీ, ఫుడ్ కానీ. కరెక్ట్. ఇది ఎందుకంటే సికింద్రాబాద్ మేము ఉండేది సైనిక్పురి. ఇక్కడ నుంచి మేము మంచి ఫుడ్ కావాలంటే అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ దగ్గరలో తెరిచి కరెక్టే, కానీ ఇప్పుడు వచ్చింది దూరం నుంచి, మేము ఉండేది దగ్గరే. వర్క్ ప్లేస్ ఇక్కడేమో లేదు, స్టే ప్లేస్ వి లివ్ హియర్ ఇన్ సైనిక్పురి, కానీ మేము ఇప్పుడు వచ్చింది చాలా దూరం నుంచి. ప్రెసెంట్ ఈ రోజు చాలా దూరం నుంచి వచ్చాం. ఏ సార్ మనకు పంచ్ సూపర్. అయితే సార్, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారు ది తాలింపు రెస్టారెంట్ కి, వాళ్ళకి ఏదైనా ఒకటే ఒక ఐటమ్ మీరు సజెస్ట్ చేయాలి, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? నేను అన్ని ఓన్లీ వన్ ఐటమ్ బెస్ట్, ఇంకా దీన్ని బీట్ చేయలేము అనే ఐటమ్ ఒకటి. నేనైతే ఫ్రై పీస్ బిర్యానీయా? ఓకే, సో అది ది బెస్ట్ అంటారు మీరు. బేజా ఫ్రై కూడా బాగానే ఉంటుంది. బ్రెయిన్ కర్రీ, బోటీ కర్రీ బాగానే ఉంటుంది. ఓకే, కొన్ని టేస్ట్ చేశాను, మీరు చెప్పిన దానిలో కొన్ని అయితే టేస్ట్ చేశాను, నాకు నిజంగానే నచ్చింది. ఫుడ్ ఇస్ సో నైస్ అండ్ అంబియన్స్ నాకు చాలా నచ్చింది మెయిన్గా. ఇంకా ఈవినింగ్స్ లో ఇంకా చాలా హాయిగా ఉంటుంది, ఇక్కడ గాలి వీస్తుంటది చుట్టూరు, చాలా బాగుంటుంది. పక్కా ఒక విలేజ్ కి ఎలా ఉంటుందో అలానే కదా, సేమ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, టాటా. సో చూసారు కదండి, సైనిక్పురిలోని ది తాలింపు రెస్టారెంట్లోని విలేజ్ థీమ్లో ఉన్న అంబియన్స్ని అండ్ తెలంగాణలో దొరికే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ. అంబియన్స్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు, ఒక్కదాన్ని మించిన ఒక ఐటమ్ ఉందండి. అన్ని స్పెషల్ ఐటమ్స్ అన్ని మీరు ఇక్కడ టేస్ట్ చేసేయచ్చు, స్పెషల్గా వీకెండ్స్లో వస్తే. మరి చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది. పదండి విందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.